నెల్లూరు జిల్లా సంఘం ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహానికి చెందిన 2 విద్యార్థినులు రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనపర్చి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. వసతి గృహంలో ఉంటూ 10వ తరగతి చదువుతున్న బి అర్చన, 9వ తరగతి విద్యార్థిని కె అపర్ణాలు జిల్లా జట్టు తరపున ఎంపికై వైఎస్సార్ కడప జిల్లా పులివెందలలో శని, ఆదివారాల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో పాల్గొని అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించిన వీరు జిల్లా జట్టుకు కీలకంగా నిలిచి రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం సంపాదించడంతో పాటు బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించి వసతి గృహానికి, జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చిన విద్యార్థినులను హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎం మల్లేశ్వరి ప్రత్యేకంగా అభినందించి శాల్వాలతో సన్మానించారు. వసతి గృహ విద్యార్థినులు క్రీడల్లో విశేష ప్రతిభ కనపర్చి రాష్ట్ర స్థాయిలో విజయం సాధించడం పట్ల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థినులకు అభినందనలు తెలిపారు. 1 month బిఫోర్ జిల్లాలో ఆడారు, అక్కడ స్టేట్కి సెలెక్ట్ అయ్యారు. మొన్న 11, 12 తేదీల్లో రాష్ట్రం తరఫున కడప జిల్లాలో ఉండేటువంటి పులివెందుల్లో స్టేట్ తరఫున ఆడారు. ఆడ 2nd ప్లేస్ వచ్చి గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు. స్టేట్ 2nd ప్లేస్ వచ్చింది ఇద్దరికి. ఒక అమ్మాయి 10th, అమ్మాయి చదువులో కూడా బాగా చదువుతుంది. ఇటు ఆటలన్నా కూడా చాలా ఇంట్రెస్ట్ అమ్మాయి. ఈ సంవత్సరం అమ్మాయి 10వ తరగతి చదువుతుంది. అమ్మాయి కే అపర్ణ, అమ్మాయి కూడా ఎప్పుడు వీళ్ళిద్దరే హాస్టల్ తరఫున ఎక్కువ గేమ్స్ ఆడుతూ ఉండే ఇంట్రెస్ట్ ఉండే పిల్లకాయలు. అమ్మాయి 9వ తరగతి, అమ్మాయి 9, అమ్మాయి 10. ప్రతి వాళ్ళకి ఏదన్నా గేమ్స్ తరఫున స్కూల్ తరఫున వెళ్ళినా మేము వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని పంపిస్తాను. బిడ్డలకి ఏం తక్కువ లేకుండా వాళ్ళకి పిల్లలకి తల్లిదండ్రులకి చెప్పి, కొంతమంది తల్లిదండ్రులు ఒప్పుకోరు ఆడపిల్లకి దూరంగా పంపించడానికి. వాళ్ళని ఒప్పించి ఆ పిల్లకాయల్లో ఉండే ఉత్సాహాన్ని నిరుగార్చకుండా తల్లిదండ్రులకు ఒప్పించి పంపిస్తుంటాము. అందువల్ల వాళ్ళ ఆ ఇదిని కాపాడుకుంటూ బాగా సాధించుకొని తీసుకొని వస్తుంటారు ఇప్పుడు కూడా. దీనికి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ విధంగా బిడ్డలకి వాళ్ళ పథకాలు తేవడం వల్ల వాళ్ళకి కూడా మంచి హ్యాపీ అయిపోయింది అన్నమాట, సంతోషం. మేము వద్దన్న మేడం బలవంతం వల్ల పంపించడం వల్ల మా బిడ్డలు ఈరోజు ఈ పథకాలను సాధించుకున్నారు అని వాళ్ళు కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీకు ఆ దేవదేవులు ఆశీస్సులు మెండుగా ఉండాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మనసారా కోరుకుంటూ మీ లెక్కల వెంకట్రెడ్డి, చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి, శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయం, నెల్లూరు. Hi Lord, please subscribe to N3 TV.